2023 మే 12న నాగచైతన్య గారి హీరోగా నటించిన కస్టడీ సినిమాలో విలన్ పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు అరవింద్. అయితే ఈ సినిమా బిలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా అరవింద్ గారు నటిస్తున్న మరో 3 తమిళ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా కొన్నాళ్ల పాటు తన తండ్రి స్థాపించిన వ్యాపారాలతో పాటు టాలెంట్ మ్యాక్సిమస్ అనే ఒక సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు అరవింద్. 2021లో తన స్వీయ దర్శకత్వంలోనే నవరస అనే ఒక వెబ్ సిరీస్ని రూపొందించిన అరవింద్ గారు స్టార్ విజయ్ ఛానల్లో ప్రసారమైన నేన్గాలం వెల్లాలం ఒరుకోడి షో అంటే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి 2016లో హోస్ట్గా వ్యవహరించారు. ప్లేబ్యాక్ సింగర్గా కూడా మణిరత్నం గారి ఇరువర్ సినిమాలో 2 పాటలతో పాటు తాను నటించిన బోగన్ సినిమాలో ఒక పాట పాడారు అరవింద్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ద లయన్ కింగ్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్తో పాటు దిల్సే సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారికి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి తమిళ వెర్షన్కి కూడా తన గొంతును అందించారు అరవింద్ గారు. తాను ఎన్నుకున్న